Audio Jungle. Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముస్లిం హక్కుల కోసం పోరాడుతున్న మహ్మద్ అసద్, ముస్లింలకు అండగా ఉంటానని హామీ. ఖమ్మం పత్తి మార్కెట్లో దళార్ల దందా, రైతు రూపంలో మార్కెట్లోకి ప్రవేశిస్తున్న దళార్లు గుర్తించిన అధికారులు. 2 లారీల పత్తి సీజ్, పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ముస్లిం సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి పోరాటాలు చేస్తున్న మహ్మద్ అసద్ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణలపై కేసులు పెట్టి సమస్యల సాధనకు పాదయాత్రతో పాటు ఆమరణ నిరాహార దీక్షను సైతం చేశారు. ముస్లిం హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న అసద్తో సీ న్యూస్ ముఖాముఖి. ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అసద్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి ముస్లింలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటికి కావాల్సిన చర్యలు ఏ విధంగా చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, అసలు వక్ఫ్ అంటే ఏంటి, వాటి గురించి అసలు అవేర్నెస్ కానీ ముస్లింలకు కానీ అసలు ఉన్న జిల్లాలో ఉన్న ప్రజలు కూడా వక్ఫ్ భూములు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది. దాని మీద మీరు ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారా, ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏంటి? అయితే ఇక్కడ వక్ఫ్ విషయం అన్న మీరు అన్నట్టుగా దాదాపు ప్రజలకు కూడా చాలామందికి కూడా అవగాహన లేనటువంటి సబ్జెక్ట్ అండి. వక్ఫ్ అంటే సమర్పయామి అంటే సంపన్న వర్గాలు ధనికులంతా కూడా వాళ్ళకున్న ఆస్తులను వాళ్ళకి వారసత్వం లేనప్పుడు అల్లాహ్ యొక్క కరుణ ప్రాప్తి పొందాలి అనే ఉద్దేశంతో, కటాక్షాలు పొందాలి అనే ఉద్దేశంతో వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా ముస్లింల సంక్షేమయార్థం వాటిని దారాదత్తం చేస్తారు. అటువంటి దాన్ని వక్ఫ్ అంటారు. ఔఖాఫ్ అనేది సరైన పదం యాక్చువల్గా. అయితే ఆ వక్ఫ్ అంటే ఒక్కసారి అల్లాహ్కి సమర్పించినటువంటి ఆ ఆస్తిని పర్యవేక్షించడం తప్ప, వాటికి సంబంధించి పురోగతి, అభివృద్ధి, ముస్లింల సంక్షేమం తప్ప ఆక్రమించడం కానీ వాటిని వేరే వాళ్ళకి అమ్మడం కానీ జరగరాని పని. కానీ జిల్లాలో దాదాపు చాలా వరకు ఇనాం భూములు కానీ వక్ఫ్కి సంబంధించిన భూములు కానీ అన్నీ కూడా ఓఆర్సీ ద్వారా, ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ద్వారా తహసీల్దార్లు, ఆర్డీఓలు చాలామందికి అంటగట్టారు. రాజకీయ దురుద్దేశాలతో కూడా వక్ఫ్ ఆస్తులన్నీ హరించుకుంటూ పోతా ఉన్నాయి. ప్రజల్లో వక్ఫ్ అంటే తెలియకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం, లేనిపోని అన్నీ కూడా ఆలోచనలు పెట్టుకొని సమిష్టిగా పోరాటం చేయకపోవడం అనేది లోపాలుగా భావిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా హిందువులకి ఎండోమెంట్ ఎలా అయితే ఉంటాయో, దేవాదాయ శాఖకి సంబంధించిన భూములు ఎలా ఉంటాయో ముస్లింలకి వక్ఫ్ ఉంటుంది. 54, 55 మన రాష్ట్రం ఆవిర్భవించే దగ్గర నుంచి చట్టాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా వక్ఫ్ ఆస్తి అంటే మన ఆస్తి, అల్లాహ్ ఆస్తి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడి భుజస్కంధాలపై ఉందని చెప్పి ఆలోచించి ముందుకు వచ్చి ఆయా ఉద్యమ కార్యక్రమాల్లో ముందుకు పాల్గొనాలి తప్ప, అలాగే ఎటువంటి స్వార్థము లేకుండా స్వార్థ ప్రయోజనాలన్నింటినీ విడనాడి వక్ఫాస్తులు పరీక్షించాలనే ఆలోచన కలిగినప్పుడు మాత్రమే వక్ఫాస్తులపై మనం పోరాటం చేయగలుగుతాం, స్వాధీనపరచుకోగలుగుతాం అని చెప్పి నేను ప్రజలకి ఈ సందర్భంగా సందేశం ఇవ్వదలుచుకున్నాను. ఖమ్మం జిల్లాలో వక్ఫ్ ఆస్తుల పరిస్థితి? ఖమ్మం జిల్లాలో దాదాపు 538 ఎకరాలు మాగాణి, దాదాపు 654 మెట్ట, ఇలా సుమారు 1168 గజీట్లో నమోదు గావించబడిన భూములన్నీ ఉన్నాయి. కొన్ని విలువల దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయి.
వాటి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వం కానీ ముందున్న ప్రభుత్వాలు కానీ వక్ఫ్ ఆస్తుల మీద ఎటువంటి చర్యలు చేపట్టారు? గత ప్రభుత్వాలన్నీ కూడా వక్ఫ్ ఆస్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పి కేవలం ప్రగల్భాలు పలికాయి తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దాదాపు వక్ఫ్ ఆస్తులపై కొరడ గొల్పించే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. ఏదేమైనప్పటికీ యూపీఏ సర్కార్ మాత్రం 23 సెప్టెంబర్ 2013లో 95 వక్ఫ్ చట్ట సవరణ చేస్తూ కఠినమైన చర్యలు తీసుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టే ఆక్రమణదారులపై పెట్టే అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేసే తీరులో ముందడుగు వేస్తున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. అలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. వక్ఫ్ ఆస్తులపై జిల్లాలో ఉన్న అధికారుల పాత్ర ఎటువంటి ఉంది? వాటి మీద అధికారులు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? జిల్లా అధికారులకి దాదాపు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జీవో నంబర్ 374 ప్రకారం వారు చైర్మన్ అవుతారు. వక్ఫ్ ఆస్తులకి సంబంధించి డిఆర్ఓ అని డిస్ట్రిక్ట్ వక్ఫ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఈ డిఆర్ఓ గారు ద్విపాత్ర పోషిస్తూ ఉంటారు. వక్ఫ్ ఆస్తులకి కస్టోడియన్గా ఉంటారు. ఆయా మండలాల్లో తహసీల్దార్లు వచ్చి జీవో 59 ప్రకారం వక్ఫ్ ఆస్తుల పరిరక్షకులుగా ఉంటారు. అదేవిధంగా సంబంధించిన ఆర్డీఓలు కూడా 59 జీవోలో అదే అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ మధ్య డిఎండబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ని కూడా జీవో 6 ప్రకారము ఇంకో అధికారిగా ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక సమీక్ష సమావేశం కానీ వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలపై తొలగింపు కార్యక్రమాలు కానీ వీళ్ళెవరు కూడా ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. దాదాపు ఖమ్మం జిల్లాలో అన్ని ఆస్తులకి సంబంధించి సెక్షన్ 54(1) నోటీసులు ఇవ్వడంతో పాటు 54(3) నోటీసులు ఇవ్వడంతో పాటు సెక్షన్ 55 కింద అన్ని తొలగింపు కార్యక్రమాలకి సంబంధించిన ఆదేశాలు స్పష్టంగా జారీ చేసినప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు కూడా ఆ రకమైన ఆదేశాలు జారీ చేసినట్టుకి జిల్లాధికారులు చోద్యం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాలు మాత్రం వాళ్ళు చేపట్టలేదు. తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ ఆస్తుల్ని స్వాధీనపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముస్లిం హక్కుల పోరాట సమితి భావిస్తూ ఉంది. భూమి ఆస్తులు మొత్తం చాలా మంది అక్రమదారులు ఆక్రమించుకొని ముస్లింలకి మసీదులు కట్టించుకోవడానికి కానీ ఇతరితర కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడకుండా ఉంటున్నారు. వారిపైన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకో? చాలా స్పష్టంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అలాగే దేశంలో సుప్రీంకోర్టు అనేది స్పష్టంగా ఒక ఆదేశం ఇచ్చిందండి. వక్ఫ్ ఆస్తి ఎప్పటికీ వక్ఫ్ ఆస్తిగానే మిగులుతుంది తప్ప దాన్ని మార్చడం ఎవరి తరం కాదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ రకంగా మన ఖమ్మంలో వైరా రోడ్ విషయానికి వస్తే దాదాపు 2001లో 54(1) సెక్షన్ కింద నోటీస్ ఇచ్చారు. 2002లో 54(3) కింద ఇచ్చారు. 55 26/10/2003 నుంచి పెండింగ్ పెడుతూ వచ్చారు. ఈ మధ్య 2591 అని ఒక రిట్ పిటిషన్ వేసి భవానీ శంకర్ ప్రసాద్ ఇప్పటికీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఆయా ఆక్రమణ తొలగించమన్నారు. వక్ఫ్ ఆస్తుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వికేంద్రీకరణ జరిగి ఆస్తులపై వస్తున్న ఆదాయాలన్నీ ఆయా ప్రాంత ముస్లిం సంక్షేమానికి అభివృద్ధికి వాడాలి తప్ప ఇక్కడ ఆదాయంలో కూడా చాలా లోటుబాట్లు ఉన్నాయి. లీజు 100-200కి తీసుకున్న వాళ్ళు ఇవాళ లీజు 5,000కి 10,000కి షాపులను ఇస్తున్నారు. మన ఖమ్మం ప్రధాన కూడల్లో కాల్వడ్డులో పోతే దాదాపు 65 షాపులు ఉన్నాయి. అలాగే గంజే షహీదాన్ మసీద్ ప్రభాట్ టాకీస్ దగ్గర దాదాపు 40 షాపులు ఉన్నాయి. ఒక్కొక్క షాప్కి ఇవాళ 200-300 వక్ఫ్ కిరాయిలు కడుతున్నారు. వాస్తవానికి వాళ్ళంతా సబ్ లీజ్ హోల్డర్స్. ఒరిజినల్ లీజు పొందిన వాళ్ళంతా అక్కడ ఉండరు. వాళ్ళేమో 10,000కి 5,000కి ఆయా దుకాణాలు ఇచ్చి ముస్లిం సంక్షేమానికి గండి కొడతా ఉన్నారు. అధికారులు చోద్యం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఎన్ని విజ్ఞాపన పత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి భారీ స్థాయి ఉద్యమాలు తీసుకొచ్చినప్పటికీ కూడా అధికారులు చూడట్లేదు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకి స్పష్టంగా అవకాశం ఉంది. 52A సెక్షన్ కింద 23 సెప్టెంబర్ 2013లో భారత గజీట్ ముద్రించిన విధంగా 52A నాన్ బెయిలబుల్ కేసులు కట్టొచ్చు. సుమోటోగా వక్ఫాస్తి అని తెలిస్తే ఎటువంటి ఫిర్యాదు లేకుండా కూడా కేసు కట్టే అవకాశం ఇచ్చినప్పుడు అధికారులు ఎందుకు శోధన చేస్తున్నారో ఆలోచించాలి. ఈ సమస్యలన్నిటిని ఏ విధంగా మీరు పరిష్కరించుకోవాలనుకుంటున్నారు? వీటికి సమస్యలని పరిష్కరించుకోవడం కోసం మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏమి? ముస్లిం హక్కుల పోరాట సమితి ఆవిర్భవించిన దగ్గర నుంచి వక్ఫ్ ఆస్తులపై దాదాపు మేము పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాము. దాదాపు విజ్ఞాపన పత్రాలు చట్టపరిధుల్లో సమర్పిస్తూ చట్టపరిధుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధించిన తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, వక్ఫ్ ఆఫీసర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాలు ఇస్తూ వస్తున్నాము. మాకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వక్ఫ్ చట్టం పట్ల వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. పోనీ అవగాహన ఉన్న వాళ్ళని పిలిచి ఎప్పుడైనా ఒక సమావేశాన్ని ఏర్పరిచి మేము ఎటువంటి చర్య తీసుకోవాలి, ఎక్కడ ఆస్తులు ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు. ఈ మధ్య
ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వక్ఫ్ ఆస్తుల యొక్క పూర్తి సమాచారాన్ని రెవెన్యూ దగ్గర నుంచి కాకుండా మా దగ్గర నుంచి పొందారు. అంటే జిల్లా అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ మనకు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో గతంలో కూడా మేము వెళ్ళాము. ఇప్పుడు కూడా ఉన్న ఆస్తుల మీద మేము ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా పోరాటం జరిపి ఆదేశాలు సంపాదించి తప్పనిసరిగా ఆయా ఆస్తుల్ని స్వాధీనపరిచేంత వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని తెలియపరుస్తున్నాం. ఇది మన అసద్ గారు చెప్తున్నారు. ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వక్ఫ్ ఆస్తులని ఏ విధంగా కాపాడుకోవాలి, వాటిని కాపాడుకోవడం కోసం దేనికైనా సిద్ధమంటున్నారు. పత్తి మార్కెట్లో దళారుల మధ్య రైతు చిత్తవుతున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ రైతుకు మద్దతు ధర ఇస్తుండటంతో దళారులు రంగంలోకి దిగుతున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకున్న దళారులు తక్కువ ధరకు రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి రైతు రూపంలో దళారులు మార్కెట్లోకి ప్రవేశిస్తున్న వైనంపై సీ న్యూస్ కథనం. ఆరు కాలం కష్టించి పండించిన రైతుకు ఇటు ప్రభుత్వం అటు దళారులు కలిసి నడ్డి విరుస్తున్నారే తప్ప రైతుకు మాత్రం ఎలాంటి ప్రయోజనం రావడం లేదు. అందుకు ఖమ్మం పత్తి మార్కెట్ నిదర్శనం. ప్రభుత్వం పత్తి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో సీసీఐని రంగంలోకి దించింది. సీసీఐ క్వింటా పత్తికి 4050 రూపాయలుగా ధరను నిర్ణయించింది. అయితే రైతు వద్ద సీసీఐ కొనుగోలు చేయాలంటే కొన్ని నిబంధనలు ఉండడంతో సీసీఐకి అమ్మడానికి కొంతమంది రైతులు ముందుకు రావడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది దళారులు గ్రామాలలో రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి అదే పత్తిని మార్కెట్ కు తరలిస్తున్నారు. తరలించిన పత్తిని సీసీఐకు అమ్ముకుంటున్నారు. దళారుల రంగ ప్రవేశంతో ఖమ్మం పత్తి మార్కెట్లో రోజు ఇదే తంతు కొనసాగుతుంది. అయితే రైతుల రూపంలో దళారులు ప్రవేశిస్తున్న వైనాన్ని అధికారులు బట్టబయలు చేశారు. కొంతమంది దళారులు భారీ ఎత్తున మార్కెట్ కు పత్తిని తరలించడంతో అనుమానం వచ్చిన అధికారులు వారిని నిలదీశారు. విషయం బయటకు రావడంతో రైతులు దళారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దళారులు తీసుకొచ్చిన పత్తికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2 లారీల్లో మార్కెట్ కు వచ్చిన పత్తిని సీజ్ చేశారు. కౌలుదారు రైతులు మార్కెట్ కు వచ్చే ముందు సరియైన ఆధారాలు తీసుకుని రావాలని ఖమ్మం ఆర్డీఓ తెలిపారు. రైతులు కాక ఎవరైనా మార్కెట్లోకి ప్రవేశిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. చేసేందుకు ఫస్ట్ మనము ఈరోజు పూర్తిగా ప్రతి స్టాక్ తిరిగి చూసాము. పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ప్లస్ మార్కెటింగ్ వాళ్ళు కలిసి కొందరు మిడిల్ మెన్ కూడా దొరికారు. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళని పంపించేసిన తర్వాత ఇప్పుడు పర్చేజ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి రైతుది పర్చేజ్ అయితే చేస్తాం ఖచ్చితంగా. కానీ వాళ్ళ మధ్యలో ఉండి కొందరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసినాం. ఈ రోజు నుండి రేపటి నుండి కూడా ప్రతిరోజు ఫస్ట్ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ 3 డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కలిసి ప్రతి స్టాక్ పాయింట్ తిరిగేసేసి వాళ్ళు రైతా కాదా అనేది చేస్తారు. రైతు అన్న వాళ్ళది ఉంచుతారు, రైతుగా అన్న వాళ్ళది అనేది స్టాక్ సీజ్ చేసేసి వాళ్ళ మీద చీటింగ్ కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత సీసీఐ వాళ్ళు వెళ్ళి రైతులందరిది కాటన్గా ఉంటారు. కౌలు రైతులు పట్టదారిది ప్లస్ ఈయన కౌలు తీసుకున్నట్టు ఆధారం తీసుకొని వస్తే వాళ్ళది కూడా ఉంటారు. లేకుండా కానీ ఏదో ఒకటి రాసి ఇవ్వాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు మనం అది అలో చేసినామంటే మిడిల్ మ్యాన్ అంతా నేను కౌలు రైతుననే వస్తాడు. కాబట్టి కౌలు రైతు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనది. సో అలా ఉంటే మేము చేస్తాము. మరీ పర్టికులర్గా చిన్న ఇష్యూస్ అయితే మేము ఏం చూడట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూశారు, పెద్ద లారీలల్లో ఒకటే దగ్గర లోడ్ అయినాయి 2 పెద్ద లారీలు వచ్చినాయి. డ్రైవర్తో మాట్లాడితే కూడా అదే చెప్పాడు. ఏంటంటే ఒకటే పాయింట్ లోపల 2 లారీలు లోడ్ చేశారు. అంత పెద్ద రైతు ఉన్నాడు కదా, అది ఈజీగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. రైతులు లేరు అక్కడ, డ్రైవర్ నుంచేసి వెళ్ళిపోయారు. ఇలాంటి వాటికి చూస్తాం. చిన్న విషయాలకి రైతులను ఇబ్బంది పెట్టేది లేదు. కాకపోతే మిడిల్ మెన్ మాత్రం ఎవరిని కూడా ఇక్కడ అమ్మేందుకు అలో చేయము. ఇక్కడ నుండి వాళ్ళు రావద్దు. ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
అది ఎస్టాబ్లిష్ కాకుంటే వాటిని సీజ్ చేసేస్తాము ఎవరిదైనా కానీ. ఆల్రెడీ కొన్ని లారీలు వెళ్ళిపోయినాయి, ఇంకా ఇండివిజువల్ బస్తాలు కూడా ఇంకా చూడడానికి ఉంది. ఇప్పుడు పర్చేజ్ చేసుకుంటా కూడా చూస్తాము. ఏదైనా కాదు అని తెలిస్తే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. సీసీ వాళ్ళు కొంటున్నారు, అది ఉన్న వాళ్ళు తీసుకొని రావచ్చు. ఎంతమంది తీసుకొని వచ్చినా కానీ వాళ్ళది కొనడం జరుగుతుంది. పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అని అనుకుంటే అక్కడ పక్క మార్కెట్ లోపల ప్రైవేట్ ట్రేడర్స్ కొంటున్నారు, అక్కడ కూడా మనకు ఫెసిలిటీ ఉంది, అక్కడ కూడా అమ్ముకోవచ్చు. పోయినసారి 15 రోజుల కింద అమ్మేసినాం. ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు, కూలోడు రావట్లేదు, నాలోడు రావట్లేదు. మేము మళ్ళీ బాధపడి తీసుకొని వచ్చినాం. అట్నే అన్నం లేదు, రాత్రి నుంచి అన్నం లేదు, ఏమీ లేదు. దానికి ఆ బస్తాల కాడ కాయలు, ఆ కాయలతో నానా అవస్థలు పడు. కూలోడు పిలిస్తే కూలోడు రాడు, ఎవడో గడ్డి తింటాడు, ఎవడో ఒకటి చేస్తాడు. ఆ 200-300 బస్తా ఓడో తెచ్చి అమ్మినందుకు ఇదంతా రైతుల మీద పోబట్టి రైతులను ఆగం చేయటం తప్ప రెండో తెలియదు. సీసీఆర్ ఏమంటారు, ఇది దొంగలు అంటాడు. ఆ దొంగ వాడు దొంగ కాదు. దొంగ కానీ ఎందుకు వాడిని పట్టడం? కాకపోతే వాడు దమ్మంటే వాడు ఆడియ్యడు, డబ్బుని 7 పాలు కౌలుకు చేసిండు. కౌలుకు చేసిన వాడు కౌలుకి పాస్ పుస్తకం ఇస్తాడు, వాడు ఇయ్యడు. వాడు ఇవ్వకపోతే ఈ ఇబ్బంది బోళ్ళంత ఉంది. ఈ ఇబ్బందికి నానా అవస్థలు పడతాడు, నానా తిప్పలు పడతాడు ఆ అబ్బాయి కూడా. దీనికి నాదుడు ఎవడు? అసలు కలెక్టర్ గారా, ఈ మార్కెట్ యాజమాన్యమా? అసలు ఎవడు ఏం చెప్తాడు దీనికి? దానికి సమాధానం చెప్పి మా రైతులకి అంతో ఇంతో మేలు చేయాలి. కానీ అసలు ఎవడో గడ్డి తింటాడని వాడిని బట్టి మా రైతులు అసలు దొరకడు. మా చాలా పోళ్ళు అంతా మీ ఆత్తం మీ తింటున్నా అంత తలా కొద్ది కోరుకొని పోతారు, మేము చేస్తాను. అది ఎకరానికి 10 క్వింటాలు 15 క్వింటాలు అయ్యే పత్తి 2 క్వింటాలు కూడా కావట్లేదు. దాని గురించి అడిగిన నాదుడే లేడు, రైతు గురించి అసలు అడిగినోడే లేడు. మమ్మల్ని పత్తి విత్తనాలు బోళ్ళంత వర్షం 7 దిక్కులో నుంచి నీళ్లు బయటికి వెళ్ళా. మాకు మా అవస్థలు బోళ్ళంత. 94 బస్తాలు మీరు 100 బస్తాలు ఎందుకు తెస్తారంటారు సీసీ గారు? మాకు 15 ఎకరాలు ఉందండి, వీఆర్ఓ కావాలన్నా సర్టిఫై చేసుకోండి. ఎవరు కావాలి మీకు? మేము నిజమైన రైతులు. 100 బస్తాలు తేయకూడదా? చెప్పండి. అట్లా తేవద్దని ఏమని చేయండి. మీరు చేయలేక ఫస్ట్ 100 బస్తాలు తేవద్దని రైతుకి. మేము ఇవాళ 94 బస్తాలు నెల మించి ఆపినాం పత్తిని. మీరు 100 బస్తాలు తేవద్దంటే దానికి ఏంది? మేమేం చేయాలి అంటే 100 బస్తాలు రైతు పండియకూడదా? 94 బస్తాలు తెచ్చినప్పుడు రైతు కాదు అంటారు. నేను బయటికి వెళ్ళా, ఒక ½ అన్ అవర్ మా అన్నయ్యకి ఫోన్ చేస్తే పట్టా పుస్తకాలు తేయడానికి బయటికి వెళ్ళా. జీరాక్స్ సరిపోదంటే. మేము నిజమైన రైతులం. ఆ ½ అన్ అవర్లో మా అన్నయ్య పుస్తకాలు పట్టుకొని వచ్చారు. నేను నిజమైన రైతుని. మీరు చేయండి, దొంగలు ఉంటే పట్టుకోండి, రైతుల మీద కాదు చలాకితనం. కౌలు చేసిన రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇబ్బంది పడుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. అన్యాయం చేయొద్దు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్కల దగ్గర రైతు దగ్గర మీరు కొనండి, సీసీ వారు ఇబ్బంది పెట్టొద్దు అంటారు. మీరు ఇబ్బంది పెడతారండి. గవర్నమెంట్ చెప్తుంది, టీవీలలో వింటాను. మీరు 100 బస్తాలు తేవద్దని చెప్పలేదే, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 100 బస్తాలు ఎందుకు తెచ్చారు అనేది మీకు ఎందుకు వచ్చింది? సీసీ వారికి నేను అడుగుతున్నా, రైతు వారికి అడుగుతున్నా. అయితే రైతు కాదా మేము? వీఆర్ఓ కానా మీకు? మాకు 15 ఎకరాల భూమి ఉంది. జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని గ్రామాలలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పారిశుద్ధ ఇతర పనులు చేస్తున్న కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులను రెగ్యులర్ చేస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి వేతనాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని సిఐటియు నాయకులు తెలిపారు. సంవత్సరం తరబడి పేరుకుపోయిన వేతనాలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు కూడా వెనకడుగు వేసేది లేదని నాయకులు హెచ్చరించారు. తక్కువ వేతనాలు తీసుకున్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లు కూడా ఈ జిల్లాలో ఉన్నారు. ఇచ్చేటువంటి అతి తక్కువ వేతనాలు 5 నెలలు, 6 నెలలు, 10 నెలలు, సంవత్సరం పెండింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.
దీంతో పాటు అధికారుల వేధింపులు, పంచాయతీ సర్పంచుల అక్రమ తొలగింపులు నిత్యకృత్యం అయిపోయినాయి. ఏ రకమైన గాయపడ్డా, ప్రాణాలు పోయినా ఆదుకునే నాదులు లేకుండా పోయాడు. ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని తొంగలో దొక్కింది. వీళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేయకుండా మళ్ళీ కాంట్రాక్ట్ కార్మికులుగాను, లేదంటే డైలీ వేజ్ పార్ట్ టైం కార్మికులుగాను గుర్తించేందుకోసం ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఈరోజు పంచాయతీ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ పైన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని 2011-12 సమ్మె సందర్భంగా వీళ్ళందరికీ ఇస్తానని చెప్పేసి గుర్తింపు కార్డులు, జనశ్రీ బీమా యోజన, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని, పనిచేస్తున్న వాళ్ళకి అవసరమైన టూల్స్ని ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చూసైనా సరే స్పందించి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలా, లేదని చెప్పేసి అంటే 20వ తారీఖున పంచాయతీరాజ్ కమిషనరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అప్పటికీ ప్రభుత్వం వినకపోతే రానున్న కాలంలో సమ్మెకైనా పంచాయతీ కార్మికులు సిద్ధపడతారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ PYL ఆధ్వర్యంలో ఆందోళన సాగింది. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ PYL ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఇప్పటి వరకు పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ సమస్య లేకుండా చూడాలని PYL నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు వందల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. ఇప్పటికైనా తెలంగాణ తొలి బడ్జెట్లో ఇవాళ 1,647 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనిలో యువజనులకి ఏమాత్రం కూడా నిధులు అనేటువంటివి కేటాయించలేదు. అంటే నిరుద్యోగ సమస్యని పరిష్కరించడం లేదనేటువంటిది, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మార్గాలు వెతకట్లేదనేటువంటిది అర్థమవుతున్నది. అందుకనే ఇవాళ నిరుద్యోగులైనా, ఇవాళ మిగతా యువతరమైనా కానీ ఈ ప్రభుత్వాల మీద పోరాడి తమ హక్కుల్ని, తమ అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని ఇవాళ సాధించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దాన్ని గుర్తెరిగి యువకులు పోరాడాలి. పోరాడితే మాత్రమే మన సమస్యల పరిష్కారం అవుతాయి. పాలకులు ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు తప్ప ఇవి మనం పోరాడుకుంటే సమస్యలు అనేటువంటివి ఇట్లనే ఒక విషవలయంలాగా తయారవుతాయని చెప్పి ప్రగతిశీల యువజన సంఘం యువకుల్ని కోరుతున్నది. నుండి ఖాళీ పోస్టులను, అన్ని శాఖల నుండి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ప్రగతిశీల సంఘం PYL కోరుతుంది. అందులో భాగంగానే డిమాండ్ కూడా చేస్తుంది. ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తామని చెప్పారు. కానీ ఇవాళ 4.5 నెలలు గడుస్తున్నప్పటికైనా ఈ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అన్ని శాఖలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్న పరిస్థితి ఈనాటి వరకు కూడా భర్తీ చేయకపోవడం అనేది విచారకరం. అందుకే తక్షణం ఈ జిల్లాలో అన్ని శాఖల నుండి పోస్టులను తక్షణం భర్తీ చేయాలని చెప్పి ప్రగతిశీల సంఘం PYL డిమాండ్ చేస్తుంది. ఖమ్మం జిల్లాలో శివాలయాలన్నీ తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఖమ్మంలోని గుంటమల్లేశ్వర స్వామి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న శివాలయాల్లో అభిషేకాలు, దీపారాధనలు, వత్తులు వెలిగించి పూజలు నిర్వహించారు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం
లింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడతని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముస్లిం హక్కుల కోసం పోరాడుతున్న మహ్మద్ అసద్, ముస్లింలకు అండగా ఉంటానని హామీ. ఖమ్మం పత్తి మార్కెట్లో దళార్ల దందా, రైతు రూపంలో మార్కెట్లోకి ప్రవేశిస్తున్న దళార్లు గుర్తించిన అధికారులు. 2 లారీల పత్తి సీజ్, పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.